RTI Live News. Ask for right. కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ కూడలి నుండి మార్కెట్ మీదుగా బంగ్లాదేశ్లో హిందువులు మరియు మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాగజ్ నగర్లోని పెద్ద మార్కెట్ మరియు చిన్న మార్కెట్లోని అన్ని షాపుల వారు బంద్ చేసి హిందూ ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపుకు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులు, జైనులు మరియు క్రిస్టియన్లపై గత 2 వారాలుగా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. ఈ నిరసన ర్యాలీలో బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు శివాగౌడ్, భాజపా పట్టణ అధ్యక్షులు సిద్ధం శ్రీనివాస్, రఘుటాగు, దెబ్బట్టి శ్రీనివాస్, కాళిదాస్, ముజుందా, మనోహర్ గౌడ్, సమీర్ గుప్తా, రాజేందర్, జండోజ్, ముత్తు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఇచ్చిన బంధు పిలుపు సంపూర్ణంగా విజయవంతమైంది. ఇవాళ కేవలం కాగజ్ నగర్ పట్టణమే కాదు, సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మరియు దహగాం అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ సంపూర్ణంగా బంద్ పాటించి హిందువులు మొత్తం సమాజం, నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఇవాళ తన నిరసన గళాన్ని వినిపించారు. చాలా దారుణమైన విషయం. బంగ్లాదేశ్లో కేవలం హిందువులను, మిగతా జైనులను, క్రిస్టియన్లను, మైనారిటీలను టార్గెట్ చేసి ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి, ఇవాళ వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొట్టే కుట్ర కూడా జరుగుతుంది. గతంలో 1971 ప్రాంతంలో కూడా అటువంటి దుందుడుకు చర్యలే జరిగినాయి. ఇవాళ మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. నేను భారత ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వాళ్ళ మాన ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళందరూ ఒకప్పుడు అవిభాజ్య భారతదేశంలో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే తూర్పు పాకిస్తాన్ వరకు, బంగ్లాదేశ్ వరకు మొత్తం అవిభాజ్య భారతదేశం. ఇవాళ బంగ్లాదేశ్లోని ఉపద్రవం కానివ్వండి, పాకిస్తాన్లో కానీ మైనారిటీల మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నీ దేశ విభజన జరిగిన పరిస్థితుల్లో దాని పర్యవసానమే. దేశ విభజన జరగకపోతే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు. కాబట్టి మనం మొన్ననే 14 ఆగస్టు నాడు దేశ విభజన స్మారక దినం జరుపుకొని ఆ రోజు జరిగిన గాయాలను గుర్తు చేసుకున్నాం. భవిష్యత్తులో అటువంటి చర్యలు మళ్ళీ జరగద్దు అని. అవునా? మళ్ళా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బంగ్లాదేశ్లోని హిందువుల మీద, మైనారిటీల మీద, క్రిస్టియన్ల మీద, జైనుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మందిరాలను కూలగొడుతున్నారు. అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిందో అక్కడ 2 లక్షల మందికి నిరాశ్రయులకు ఆ రోజు ఆశ్రయం కల్పించింది. 2 లక్షల మందికి ఆ రోజు తిండి పెట్టి అన్నదానం చేసిన మందిరాన్ని ఇవాళ ధ్వంసం చేశారంటే ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా భారతదేశంలోని హిందూ సమాజమే కాదు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు చెందిన వారు సంపూర్ణంగా భారతదేశ పౌరులందరూ కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలపై ఎలుగెత్తి వారి నిరసన గణాన్ని వినిపించాలి. వాళ్ళ మాన ప్రాణాలను కూడా రక్షించాల్సిన బాధ్యత పెద్దలాగా భారతదేశం మీద ఉన్నది. తప్పకుండా భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యాచారాల మీద మన నిరసన గళాన్ని కూడా వినిపించాలి.